Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను ఒమ్నిషియన్స్ రీడర్ వ్యూ పాయింట్ ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, ఈ వీడియోకి 1k ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 7 లో మనం డొక్కబీని చూస్తాం. అతను మళ్ళీ కంపార్ట్మెంట్ లోకి వచ్చేస్తాడు. అతను అంటాడు, వావ్ ఇంక్రెడిబుల్, అసలు ఏమైంది ఇడా, నేను జస్ట్ కొంచెంసేపు వరకు వేరే కంపార్ట్మెంట్ కి వెళ్ళేసరికి ఇక్కడ అసలు ఏమైపోయింది అని డొక్కబీ అంటాడు. అండ్ ఇక్కడ అసలు ఏమైంది, అందరు కూడా పోతారు, బట్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే సర్వైవ్ అవుతారు. అండ్ ఆ 5 మెంబర్స్ ఎవరు, మన డాగ్జా, లీ, సంగా అండ్ ఒక అబ్బాయి. అండ్ ఆ అబ్బాయి పేరు లీ గిలియంగ్ అనమాట. అండ్ ఆల్సో మన హాన్ గాడు కూడా సర్వైవ్ అయిపోతాడు. అండ్ గైస్, టైమ్ అయిపోయే ముందు కిమ్ గాడు డాగ్జాని అడుకుంటాడు, నన్ను ఎలాగైనా కాపాడు, పీపుల్ యొక్క లైఫ్స్ చాలా ఇంపార్టెంట్ కదా అని కిమ్ గాడు అంటాడు. అండ్ దాంతో డాగ్జా అంటాడు, పాత వరల్డ్ ఒక లా గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఇది కొత్త వరల్డ్. అండ్ కొత్త వరల్డ్ లో కొత్త రూల్స్ అండ్ లాస్ ఉంటాయి. అండ్ ఈ విషయం నువ్వే చెప్పినావు కదా, అప్పుడే మర్చిపోయినవి ఏందని డాగ్జా అంటాడు. అందుతో కిమ్ గడిగా పోతాడు. అందుతో డాగ్జా అనుకుంటాడు, కిమ్ నేను కూడా నీలాంటి వాడినే, అండ్ ఆల్సో నేను పీపుల్ అందరినీ సేవ్ చేసేవాడినే, బట్ నేను అలా చేయలేదు. అండ్ నేను కొంచెం గిల్ట్గా కూడా ఫీల్ అవుతున్నా, బట్ అయినా సరే నేను ఎలా ఎంత కంపోజ్గా ఉండగలుగుతున్నా, ఏదో ఒక నావల్ చదువుతున్నట్టు అని డాగ్జా అనుకుంటాడు. అని అప్పుడే సిస్టమ్ చూపిస్తుంది డాగ్జాకి, డాట్ నువ్వు 124 లివింగ్ బీన్స్ ని లేపేసావు, ఒక గ్రాస్ ఆఫర్ ని అండ్ 123 గ్రాస్ ఆఫర్ ఎక్స్ ని. అండ్ ఆల్సో నువ్వు నాన్ రెసిస్టెంట్ బీన్స్ ని లేపేసావు కాబట్టి నీ కాయిన్స్ ని కూడా రెడ్యూస్ అయిపోయినాయి టు ద హాఫ్ అని సిస్టమ్ చూపిస్తుంది. అండ్ అట్లనే అవుతుంది, బట్ అయినా సరే డాగ్ దగ్గర చాలా కాయిన్స్ మిగులుతాయి. అండ్ గైస్, తర్వాత ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది. అండ్ అప్పుడే మనోళ్ళకి బయట సీ సర్పెంట్స్ కనిపిస్తాయి. అండ్ దాంతో మనోళ్ళు చాలా షాక్ అయిపోతారు. అండ్ అప్పుడు ఒక సీ సర్పెంట్ ట్రైన్ దగ్గరికి వస్తుంది. దాంతో హాన్ గాడు చాలా భయపడిపోతాడు, బట్ ఆ సీ సర్పెంట్ ఏమి ట్రైన్ మీద అటాక్ చేయదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సినారియో. ఒక సినారియో స్టార్ట్ అయినప్పుడు వేరే మోషన్స్ ఆ సినారియోని డిస్టర్బ్ చేయవు, ఎందుకంటే బేస్ ఆఫ్ సర్వైవల్ వల్ల సినారియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సినారియోలో ఉన్నంత వరకు మనోళ్ళు సేఫ్ గా ఉన్నట్టే బయట మోషన్స్ వాళ్ళ మీద ఏమీ అటాక్ చేయవు. అండ్ గైస్, అత డాగ్జా డొక్కబీని చూస్తాడు. అండ్ డొక్కబీ మీద 21 స్టార్స్ ఉంటాయి. అండ్ దాంతో డొక్కబీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఎందుకంటే ఆ స్టార్స్ కాన్స్టలేషన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి. అండ్ కాన్స్టలేషన్స్ అంటే ఎవరని మీరు అనుకోవచ్చు. సో కాన్స్టలేషన్స్ అనే వాళ్ళు మిస్టీరియస్ బీయింగ్స్ అనమాట ఇన్ ద బేస్ ఆఫ్ సర్వైవల్ వరల్డ్ లో. అండ్ యాక్చువల్గా అయితే వాళ్ళే మాస్టర్ మైండ్స్ అనమాట ఆఫ్ ది స్ట్రాటజీ. అండ్ వాళ్ళు డిస్టెన్స్ నెబులాస్ మీద కూర్చొని మన డాగ్జా వాళ్ళని చూస్తుంటారు. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళు డొక్కబీ యొక్క ఛానల్ నుంచి మన వాళ్ళని చూస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు 21 కాన్స్టలేషన్స్ మన వాళ్ళని చూస్తుంటున్నారు. దీంతో డాగ్జా అనుకుంటాడు, డొక్కబీ లాంటి బిగినర్ కి 21 కాన్స్టలేషన్స్ ఎలా వచ్చారని. అండ్ తర్వాత డాగ్జా అనుకుంటాడు, ఒకవేళ బేస్ సర్వైవల్ లో నేను ఏమి మార్చకపోయింటే కిమ్ గాడు అందరినీ లేపేసి సర్వైవ్ అయ్యేవాడు, బట్ నా వల్ల వాడు పోయాడు. అండ్ గైస్, దాని వల్ల 2 కాన్స్టలేషన్స్ కోపంగా ఫీల్ అవుతారు టువర్డ్స్ డాగ్జా, అది కూడా కిమ్ గాడు పోయినందుకు. అండ్ తర్వాత డాగ్జా అనుకుంటాడు, ఇప్పుడు కాన్స్టలేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు నుంచి అసలైన స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇది కొంచెం ఫన్నీగా కూడా ఉంది, ఎందుకంటే నిన్నటి వరకు నేను వీళ్ళందరినీ చూసేవాడిని నావల్లో, బట్ ఇప్పుడు వాళ్ళను చూస్తున్నారు, మా పొజిషన్స్ మారిపోయినాయి అని డాగ్జా అనుకుంటాడు. అండ్ ఆల్సో గైస్, కొంతమంది కాన్స్టలేషన్స్ డాగ్జాని అడ్మైర్ కూడా చేస్తారు. అండ్ వాళ్ళు డాగ్జాకి 500 కాయిన్స్ పంపిస్తారు కూడా యాజ్ అ రివార్డ్. అదేంటో డాగ్జా అనుకుంటాడు, ఆబ్వియస్లీ నన్ను హేట్ చేసే వాళ్ళు ఉంటే నన్ను లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అని. అండ్ కాన్స్టలేషన్స్ మీరు నన్ను చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి నేను మిమ్మల్ని లేపేసాని డాగ్జా అనుకుంటాడు. అండ్ అప్పుడే సంగా డాగ్జాని అడుగుతుంది, నువ్వు ఓకే కదా అని. అండ్ దాంట్లో డాగ్జా అంటాడు, సారీ నేను ఆ ప్యాసింజర్ ని సేవ్ చేయలేకపోయినా అని. అంత సంగా అంటది, డాగ్జా నువ్వు ఆ ఇన్సెక్ట్ బాక్స్ ని కావాలనే నా వైపు విసిరావు కదా నన్ను సేవ్ చేయడానికి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డట్ అని సంగా అంటది. అండ్ దాంతో డాగ్జా అంటాడు, అదొక కోఇన్సిడెన్స్ మాత్రమే, అందుకే అలా మళ్ళీ జరగదు అని డాగ్జా అంటాడు. అండ్ దాంతో సంగా కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది. అండ్ దాంతో డాగ్జా అనుకుంటాడు, ఇక్కడ ఏం జరుగుతుందో అది సంగాకి తెలియకపోయినా సరే తను ఒక స్మార్ట్ పర్సనే, అందుకే తను సర్వైవ్ అయింది. అండ్ ఆల్సో నేను ఇప్పుడు చెప్పింది తనకి అర్థమయ్యే ఉంటది. అండ్ నా డెసిషన్ వల్ల కొంతమంది సర్వైవ్ అయినారు, బట్ చాలా మంది పోయినారు. అండ్ ఎవరు సర్వైవ్ అయినా సరే నాకు రైట్ లేదు టు రిసీవ్ దేర్ గ్రాటిట్యూడ్ అని డాగ్జా అనుకుంటాడు. అందులో డొక్కబీ అంటాడు, మీలో చాలా మంది సర్వైవ్ అయినారు అండ్ నేను అనుకోలే ఇంతమంది సర్వైవ్ అవుతారని అని డొక్కబీ అంటాడు. అండ్ దీంతో డాగ్జా కూడా అనుకుంటాడు, 5 మెంబర్స్ సర్వైవ్ అయినారు అండ్ నేను అనుకోలే ఇంతమంది సర్వైవ్ అవుతారని. అండ్ ఆల్సో నాకు తెలుసు లీ గాడు సర్వైవ్ అవుతాడని, ఎందుకంటే వాడు ఒక లెఫ్టినెంట్ కాబట్టి విత్ ఫైటింగ్ స్కిల్స్, అందుకే డాగ్జాకి తెలుసు లీ గాడు కన్ఫర్మ్ గా సర్వైవ్ అవుతాడని. బట్ గిలియంగ్ సర్వైవ్ అవుతాడని డాగ్జాకి తెలీదు. అని చెప్పాలంటే గిలియంగ్ వల్లనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్వైవ్ అయినారు తన ఇన్సెక్ట్స్ వల్ల. అందుకే డాగ్జా గిలియంగ్ ని అడుగుతాడు, నువ్వు బ్రతకలని అనుకుంటున్నావా అని. అండ్ దానికి గిలియంగ్ ఎస్ అని అంటాడు. అండ్ దాంతో డాగ్జా అంటాడు, అలా అయితే నువ్వు నాతో పాటు వచ్చి మనిద్దరం కలిపి సర్వైవ్ అవుదామని డాగ్జా అంటాడు. అండ్ ఆల్సో డాగ్జా అనుకుంటాడు, ఇది నా సింపతి కాదు అండ్ వేరే వర్సెస్ చెప్పాలంటే ఇది హిపోక్రసీ. అండ్ అందరూ నా గురించి ఏమైనా అనుకున్నా సరే, బట్ ఐ వాంట్ టు సర్వైవ్
సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ అని డాగ్జా అనుకుంటాడు. గైస్ డాగ్జా ఇట్లా చేయడంతో కొంతమంది కాన్స్టలేషన్స్ డాగ్జాని అడ్మైర్ చేస్తారు అండ్ వాళ్ళు 200 కాయిన్స్ పంపిస్తారు డాగ్జాకి యాజ్ అ రివార్డ్. అండ్ దీంతో డాగ్జా అనుకుంటాడు నేను ఎక్కువ మంది కాన్స్టలేషన్స్ యొక్క అటెన్షన్ ని గ్రాబ్ చేయాలి ఇప్పటి నుంచి ఫర్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ అని డాగ్జా అనుకుంటాడు. అండ్ తర్వాత డొక్కబీ అంటాడు ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి అండ్ వెనక కంపార్ట్మెంట్ లో ఒకడు ఉన్నాడు అని డొక్కబీ ఇంకా చెప్పబోతూ ఉంటాడు. బట్ అప్పుడే హాన్ గాడు డొక్కబీని ఆపేస్తాడు అండ్ వాడు అంటాడు ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేస్తావా అని. అండ్ దీంతో డొక్కబీ అంటాడు నిన్ను వదిలేలా బయట అసలు ఏం జరుగుతుందో చూస్తున్నావా, ఇట్లా నువ్వు బయటకు పోగానే సీ సరిపోయింటావు నిన్ను లేపేస్తే అయినా సరే నువ్వు బయటకు పోవాలని అనుకుంటున్నావా అని డొక్కబీ అంటాడు. అండ్ దీంతో హాన్ గాడు చాలా భయపడిపోతాడు. అండ్ గైస్ హాన్ గారి దగ్గర అయితే చాలా లక్ ఉంది అందుకే వాడు సర్వైవ్ అయ్యింది ఇక్కడ. అండ్ అప్పుడే డాగ్జాకి ఒక క్వశ్చన్ వస్తుంది లైక్ హాన్ గాడు అంత రిచ్ కదా అట్లాంటప్పుడు వాడు ఎందుకు ట్రైన్ లో పోతున్నాడు ఇంటికి కార్లో పోవచ్చు కదా అని డాగ్జాకి క్వశ్చన్ వస్తుంది. అండ్ తర్వాత డొక్కబీ అంటాడు నాకు అసలు ఈ కంపార్ట్మెంట్ మీద నమ్మకమే లేకుండే ఇంతమంది సర్వైవ్ అవుతారని బట్ మీ అందరూ సర్వైవ్ అయినారు అండ్ ఫస్ట్ సినారీని క్లియర్ చేసినారు అందుకే మీ కష్టానికి మీకు రివార్డ్ దొరకాలి కదా. అండ్ మీ రివార్డ్ ఏంటో తెలుసా మిమ్మల్ని కాన్స్టలేషన్స్ స్పాన్సర్ చేయబోతున్నారు ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా అని డొక్కబీ అంటాడు. బట్ మనోళ్ళు ఎవరు కూడా ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వరు ఎందుకంటే మనోళ్ళకి ఎవరికి కూడా తెలియదు కాన్స్టలేషన్స్ అంటే ఎవరని ఓన్లీ డాగ్జాకి మాత్రమే తెలుసు కదా. సో అందుకే ఎవరి దగ్గర నుంచి కూడా ఎట్లాంటి రియాక్షన్ రాదు. దాంతో డొక్కబీ అంటాడు ఇప్పుడు మీ అందరూ చాలా వీక్ ఉన్నారు కదా అండ్ ఇలా మీరు అప్కమింగ్ సినారీస్ లో పార్టిసిపేట్ అవుతే మీరు కన్ఫర్మ్ గా పోతారు అందుకే కాన్స్టలేషన్స్ ఉన్నారు అండ్ వాళ్ళు మీ మీద జాలి చూపించి మిమ్మల్ని స్పాన్సర్ చేయబోతున్నారు ఇప్పుడు మీకు అర్థమైందా అని డొక్కబీ అంటాడు. బట్ అయినా సరే మనోళ్ళకి ఎవరికి కూడా సరిగ్గా ఏమీ అర్థం కాదు. అండ్ దాంతో డొక్కబీ అంటాడు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు అందుకే నేను మీకు డైరెక్ట్ గా చూపిస్తా చూడండి అని డొక్కబీ అంటాడు. అండ్ అలా మన వాళ్ళ ముందుకి ఒక స్క్రీన్ వస్తుంది అండ్ దాంట్లో ఇట్లా ఉంటుంది స్పాన్సర్ సెలెక్షన్ అండ్ మీ స్పాన్సర్ ని మీరే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ స్పాన్సర్ మీకు ఒక రిలయబుల్ బ్యాకర్ లాగా ఉంటారు అని ఉంటది. అండ్ గైస్ డాగ్జాని స్పాన్సర్ చేయడానికి 4 స్పాన్సర్స్ వస్తారు అండ్ సంఘాకి అయితే 2 స్పాన్సర్స్ వస్తారు. బట్ సంఘాకి ఏం చేయాలో అర్థం కాదు అంతను డాగ్జాని అడుగుతుంది అసలు ఏం చేయాలని. దాంతో డాగ్జా అంటాడు నాకు కూడా తెలీదు బట్ నువ్వు రిలాక్స్ అవ్వు అండ్ ఇది జస్ట్ ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ లాగా అనుకోని డాగ్జా అంటాడు. అండ్ దాంతో సంఘ అట్లనే అనుకుంటది. అండ్ గైస్ డాగ్జా అనుకుంటాడు సంఘ చాలా లక్కీ అని ఎందుకంటే తనకి 2 స్పాన్సర్స్ వచ్చారు కదా అందుకు. అండ్ గైస్ ఈ స్పాన్సర్ సెలెక్షన్ ఏంటంటే కాన్స్టలేషన్స్ ఉన్నారు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు బై మేకింగ్ దేమ్ దేర్ ఇన్కార్నేషన్. అండ్ డాగ్జాని 4 కాన్స్టలేషన్స్ వాళ్ళ ఇన్కార్నేషన్ లాగా చేసుకోవాలని అనుకుంటున్నారు. బట్ కాన్స్టలేషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ట్రూ నేమ్స్ ని రివీల్ చేయరంట బట్ వాళ్ళ నేమ్స్ లో ఐబిసెల్ డీమెన్ అండ్ గార్డెన్ లాంటి వర్డ్స్ ఉంటాయంట అండ్ వాటి బట్టి వాళ్ళ ట్రూ నేమ్స్ ని తెలుసుకోవచ్చు అంట. అండ్ డాగ్జా అయితే ఇంకా స్పీడ్ గా కనిపెట్టగలంట వాళ్ళ ట్రూ నేమ్స్ ని. అండ్ తర్వాత డాగ్జా చూస్తాడు లేకపోతే ఎవరెవరు స్పాన్సర్ చేయడానికి వచ్చారని. అండ్ ఫస్ట్ ఐబిసెల్ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వస్తాడు అండ్ తను చాలా పాపులర్ అనమాట. అండ్ తను బ్లాక్ క్లౌడ్ అనే గ్రూప్ ఆఫ్ కాన్స్టలేషన్స్ కి లీడర్ అనమాట. అండ్ తన ట్రూ నేమ్ చాలా పెద్దగా ఉంటుంది అంట. అండ్ ఒకవేళ డాగ్జా ఈ ఫ్లేమ్ డ్రాగన్ ని చూస్ చేసుకుంటే తను చాలా పవర్ఫుల్ గా అయిపోవచ్చు అండ్ తనకు ఒక స్ట్రాంగ్ అటాక్ ఎబిలిటీ కూడా రావచ్చు అండ్ ఇది బెస్ట్ ఆప్షన్. బట్ స్టార్టింగ్ లో మాత్రమే ఈ ఫ్లేమ్ డ్రాగన్ ఒక పవర్ మంచిగా అనిపించవచ్చు బట్ ఈ పవర్ ని యూజ్ చేసే కొట్టి మైండ్ పోతూ ఉంటదంట. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఆ పవర్ ని ఎవడైతే యూజ్ చేస్తున్నాడో వాడు సైకిల్ లాగా అయిపోతాడు అండ్ వాడు అందరినీ లేపడం స్టార్ట్ చేస్తాడు ఇక. అండ్ ఇట్లాంటి స్పాన్సర్ ని ఎవడు చూస్ చేసుకుంటాడు కిమ్ గాడు. అండ్ ఒరిజినల్ గా నావల్ లో కూడా వాడే చూస్ చేసుకుంటాడు ఈ స్పాన్సర్ ని. అండ్ దీంతో డాగ్జా అనుకుంటాడు ఈ ఫ్లేమ్ డ్రాగన్ నన్ను ఎందుకు చూస్ చేసుకుంటూ నా వల్లనే కదా కిమ్ గడ్ పోయిండు అయినా సరే ఈ ఫ్లేమ్ డ్రాగన్ నన్ను ఎందుకు చూస్ చేసుకుంటూ అని డాగ్జా అనుకుంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ మన డాగ్జా ఈ ఫ్లేమ్ డ్రాగన్ ని చూస్ చేసుకోడు. అండ్ తర్వాత తను సెకండ్ స్పాన్సర్ ని చూస్తాడు అండ్ తన పేరు డీమెన్ లైక్ జడ్జ్ ఆఫ్ ది ఫైర్. అండ్ తన పేరేంటే ఈవిల్ గా అండ్ డీమెన్ లాగా అనిపిస్తుండే కదా బట్ నో యాక్చువల్ గా తను డీమెన్ కాదు. తన పేరులో ఫైర్ అండ్ జడ్జ్ వర్డ్స్ ని చూసి డాగ్జా తన పేరు కనిపెట్టేస్తాడు తన ఒరిజినల్ పేరు. అండ్ తన ఒరిజినల్ పేరేంటి ఆర్కేంజల్ ఊరియల్. అండ్ తనని ఎవరో చూస్ చేసుకున్నారంట యాజ్ ఎ స్పాన్సర్ ఇన్ ద నావల్. అండ్ ఈ స్పాన్సర్ ని చూస్ చేసుకోవడం ఒక మంచి చాయిసే బట్ మన డాగ్జా చూస్ చేసుకోడు తను ఇంకా చూడాలని అనుకుంటాడు వేరే ఆప్షన్స్ ని. అండ్ గైస్ ఈ కాన్స్టలేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటదంట బట్ తిను చాలా రూల్స్ ని పెడతదంట తన పవర్స్ ని యూజ్ చేసినప్పుడు. అండ్ తర్వాత డాగ్జా థర్డ్ స్పాన్సర్ ని చూస్తాడు అండ్ థర్డ్ స్పాన్సర్ పేరు ఏంటి సీక్రెటివ్ ప్లాటర్ అనమాట. అండ్ దీంతో డాగ్జా అనుకుంటాడు నేను ఈ కాన్స్టలేషన్ పేరుని ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఫస్ట్ టైం వింటున్నా అండ్ ఆల్సో ఈ కాన్స్టలేషన్ పవర్ఫుల్ కూడా కాదు. దాంతో ఆబ్వియస్లీ తినని డాగ్జా చూస్ చేసుకోడు. అండ్ ఫైనల్లీ లాస్ట్ స్పాన్సర్ ని డాగ్జా చూస్తాడు అండ్ తన పేరేంటి ప్రిజనర్ ఆఫ్ ది గోల్డెన్ హెడ్ బ్యాండ్. అండ్ తిన దగ్గర నుంచి స్పాన్సర్షిప్ వస్తుందని డాగ్జా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గైస్ తన పేరు విని మీరు అనుకోవచ్చు తినంత పవర్ఫుల్ గా ఉండడని బట్ తన పేరులో గోల్డెన్ హెడ్ బ్యాండ్ అని ఉంది కదా అండ్ అది వరల్డ్స్ స్మాలెస్ట్ ప్రిజన్ అనమాట. అండ్ గైస్ ఈ కాన్స్టలేషన్ గురించి ఒక గేమ్ కూడా వచ్చింది అండ్ తన పేరేంటి ద గ్రేట్ సేజ్ హెవెన్ సీక్వెల్ సన్ వూకాంగ్. తన పవర్ తో హండ్రెడ్స్ ఆఫ్ ఇన్కార్నేషన్ ని డిఫీట్ చేయొచ్చు విత్ జస్ట్ వన్ స్వీప్ తన స్టాఫ్ తో. అండ్ ఆల్సో తన పవర్ తో థౌజండ్స్ ఆఫ్ మోషన్స్ ని డిఫీట్ చేయొచ్చు విత్ జస్ట్ వన్ లైటింగ్ స్ట్రైక్ తో.
అండ్ ఇంత పవర్ఫుల్ కాన్స్టలేషన్ నన్ను ఎందుకు స్పాన్సర్ చేయడానికి వచ్చిండని డాగ్జా అనుకుంటాడు. అండ్ డాగ్జా ఈ స్పాన్సర్ ని సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటాడు. అది స్పాన్సర్ టు విన్ అగైన్స్ట్ ద నావల్ MC. అండ్ గ్యాస్ తర్వాత ఇక స్పాన్సర్ సెలెక్షన్ ఎండ్ అయిపోద్ది. అండ్ డక్కబే అంటాడు, అందరూ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఓ మీలో ఒకరు చాలా ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు అండ్ వై నాట్ మీకు ఎలాగో ఇంకా చాలా చాయిసెస్ వస్తాయి. అండ్ ఎలాగో మీ అందరూ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఇక్కడికి వచ్చేపు రెస్ట్ తీసుకోండి. అప్పటి వరకు నేను వెళ్ళి నెక్స్ట్ సినారియోని ప్రిపేర్ చేస్తా, ఓకేనా, సీ ఇన్ 10 minutes అని చెప్పి డక్కబే మాయమైపోతాడు. అనదర్ డాగ్జా అండ్ లీ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ లీ గడి గ్రిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దాంతో డాగ్జా అనుకుంటాడు లీ గాని ఎలాగైనా నా టీమ్మేట్ లాగా చేసుకోవాలని. అండ్ ఆల్సో లీ డాగ్జాని మెచ్చుకుంటాడు ఇందాక ఇన్సెక్ట్స్ ని విసిరేసినందుకు, దానివల్లనే కదా వీళ్ళందరూ సర్వైవ్ అయినారు. సో అందుకే లీ థ్యాంక్స్ అని చెప్తాడు డాగ్జాకి. అండ్ తర్వాత హాన్ గడ్ వచ్చి ఎక్స్ట్రా వేస్తాడు. అండ్ వాడు డాగ్జాతో అంటాడు, నువ్వు నాకు రెస్పెక్ట్ చూపించాలి ఎందుకంటే నేను ఒక డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి అని అంటాడు. బట్ అఫ్ కోర్స్ మన డాగ్జా రెస్పెక్ట్ ఇవ్వడు హాన్ గడ్ కి. అండ్ ఆల్సో డాగ్జా అంటాడు, నీకు ఇంకా అర్థం కావట్లేదా నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నావని, నువ్వు ఇంకా అనుకుంటున్నావా మన కంపెనీ ఉందని, ఈ పాటికి కంపెనీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, నువ్వు ఇంకా త్వరగా అర్థం చేసుకోవాలి నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నావని. ఇదంతా జోక్ కాదు, ఒక గేమ్ లైక్ ఇంటర్ఫేస్, అట్రిబ్యూట్ విండోస్, ఎక్స్క్లూజివ్ స్కిల్స్ ఇవన్నీ చూసినాక కూడా నీకు అర్థం కావట్లేదా, ఇదంతా రియాలిటీ అని డాగ్జా అంటాడు. అండ్ దీంతో హాన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత లీ డాగ్జాని అడుగుతాడు, ఇప్పుడు మనము ఏం చేద్దామని. అంటే లీ డాగ్జాని నమ్మడం స్టార్ట్ చేసిండు. అండ్ తర్వాత డాగ్జా అంటాడు, మనం ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. అండ్ దాంతో అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే బయట పెద్ద పెద్ద సీ సర్పెంట్స్ ఉన్నాయి కదా, అందుకే వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ వాళ్ళు డాగ్జాతో అంటారు, మనం బయటకు పోగానే మనం పోతామని. బట్ గైస్ అప్పుడే వెనక కంపార్ట్మెంట్ లో మళ్ళీ ఒక బ్లాస్ట్ అవుతుంది. అండ్ దీంతో డాగ్జా అనుకుంటాడు, అప్పుడే నెక్స్ట్ సినారియో స్టార్ట్ అయిపోయిందా, బట్ డక్కబీ ఇంకా తిరిగి రాలేదు కదా, అంటే ఇది నెక్స్ట్ సినారియో కాదు. 3707 కంపార్ట్మెంట్ లో ఓన్లీ ఒక సర్వైవర్ మాత్రమే ఉన్నాడు. అతను ఎవరో మీకు తెలుసు కదా, నావల్ MC. సో తను మన డాగ్జా వాళ్ళ కంపార్ట్మెంట్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దీంతో డాగ్జా చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను మళ్ళీ అందరితో అంటాడు, మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, ఎందుకంటే మనం ఇక్కడ ఉంటే నెక్స్ట్ సినారియో స్టార్ట్ అయ్యేసరికి మనం ఉంటామో లేదో అని డాగ్జా అంటాడు. సో దీంతో లీ డాగ్జాతో అంటాడు, ఇక్కడికి రావడానికి ట్రై చేసిన పర్సన్ ఎనిమి కాకపోవచ్చు కదా అని. దాంతో డాగ్జా అంటాడు, ఆ పర్సన్ తన కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ లేపేసి సర్వైవ్ అయ్యి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నాడు, అయినా సరే మీరు తనని కలవాలని అనుకుంటున్నారా చెప్పండి అని డాగ్జా అంటాడు. అండ్ దీంతో అందరూ కూడా చాలా భయపడిపోతారు. అండ్ వాళ్ళు బయటికి పోవడానికి ఓపెన్ అయ్యే డోర్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ గైస్ ఇక్కడ 8 డోర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని డోర్ని చెక్ చేస్తారు, ఒకటి కూడా ఓపెన్ కాదు, బట్ ఇంకో 3 డోర్స్ ఉంటాయి. అండ్ వాటిలో ఏదో ఒకటి ఓపెన్ అవుతుందని డాగ్జా అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే మళ్ళీ ఒక బ్లాస్ట్ అవుతుంది. అండ్ దాంతో మనలందరూ కూడా చాలా భయపడిపోతారు. బట్ గైస్ అప్పుడే సంగాకి ఒక డోర్ కనిపిస్తుంది. అండ్ అది విరిగిపోయిన డోర్ అనమాట, బట్ అది ఫుల్ గా ఓపెన్ అవ్వదు. బట్ ఆ డోర్ ని ఓపెన్ చేయొచ్చు, బట్ అలా చేయాలంటే చాలా స్ట్రెంత్ కావాలి. బట్ డాగ్జా దగ్గర అయితే అంతకన్నా స్ట్రెంత్ లేదు కదా. అండ్ తను తన కాయిన్స్ ని కూడా యూజ్ చేద్దానే అనుకుంటాడు, ఎందుకంటే ఫ్యూచర్ లో అవసరం పడవచ్చు కదా కాయిన్స్, అందుకే తను తన కాయిన్స్ ని యూజ్ చేద్దానే అనుకుంటాడు. అండ్ దీంతో డాగ్జా లీతో అంటాడు, నువ్వు నీ స్కిల్ ని యూజ్ చేయని. అండ్ దాంతో లీ అంటాడు, ఏం యూజ్ చేయాలని. అండ్ అప్పుడే డాగ్జా లీ యొక్క క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ని చూస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ లీ గారి దగ్గర చాలా స్ట్రెంత్ ఉంటుంది. అండ్ స్ట్రెంత్ కి సంబంధించిన స్కిల్ కూడా ఉంటుంది. అండ్ అదే స్కిల్ ని యూజ్ చేయమని డాగ్జా అంటాడు. అండ్ తన దగ్గర స్కిల్ ఉందని లీకి కూడా తెలుసు, బట్ ఆ స్కిల్ ని ఎలా యూజ్ చేయాలో లీకి తెలీదు. అండ్ దాంతో డాగ్జా అంటాడు, జస్ట్ థింక్ చేసి స్కిల్ ని యూజ్ చేసినట్టు అప్పుడు స్కిల్ యాక్టివేట్ అయిపోతాయని అంటాడు. అండ్ దాంతో లీ అట్లనే చేస్తాడు. అతను డోర్ ని ఓపెన్ చేస్తాడు యూజింగ్ హిస్ స్కిల్. అండ్ దీంతో లీ ఇంకా ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేస్తాడు డాగ్జాని. అండ్ దాంతో లీ యొక్క అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట ఫర్ డాగ్జా. అంతా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు. అండ్ డాగ్జా అనుకుంటాడు, 3707 కంపార్ట్మెంట్ డోర్ త్వరలో విరిగిపోతుంది, బట్ ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాదు అని డాగ్జా అనుకుంటాడు. అండ్ అప్పుడే డక్కబీ వీళ్ళందరి ముందుకి వచ్చేస్తాడు. అని అంటాడు మీ అందరికి నేను చెప్పాను కదా ఇక్కడికి వెళ్ళొద్దని. అండ్ సెకండ్ సినారియో ఇంకా ఫినిష్ కాలేదు సరిగ్గా, బట్ ఇప్పుడు ఏం చేయగలము, మీ అందరూ ఎలాగో ఇక్కడికి వచ్చేసినారు అండ్ మీ అందరూ నిజంగానే చాలా లక్కీ అని డక్కబీ అంటాడు. అండ్ అప్పుడే సెకండ్ సినారియో స్టార్ట్ అయిపోద్ది. అండ్ సెకండ్ సినారియో ఏంటి, బ్రోకన్ బిజ్ ని దాటాలి అండ్ ఓక్సో సెషన్ కి రీచ్ అవ్వాలి, అంతే సినారియో. అండ్ ఇది చూసి డాగ్జా అనుకుంటాడు, నేను అనుకున్నట్టే అవుతుందని. అతను పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సంగ ఏమో డాగ్జాని అడుగుతుంది, ఇక్కడేమో బ్రోకన్ బ్రిడ్జ్ అని ఉంది, బట్ బ్రిడ్జ్ ఇంకా విరిగిపోలేదు కదా అని సంగ అడుగుతుంది. దాంతో డాగ్జా అంటాడు, అవేమి కూడా నువ్వు పట్టించుకోకు, జస్ట్ త్వరగా పరిగెడుతూనే ఉండు అని అంటాడు. అండ్ సంగ చెప్పిన దాంట్లో పాయింట్ అయితే ఉంది. అండ్ యాక్చువల్గా అయితే బ్రిడ్జ్ విరిగిపోయినాక అప్పుడు సెకండ్ సినారియో స్టార్ట్ అవ్వాలి, బట్ మనోళ్ళు ట్రైన్ లోకి వెళ్ళి త్వరగా బయటకు వచ్చేసినారు కదా బ్రిడ్జ్ బ్రేక్ అవ్వక ముందే. అందుకే డక్కబీ అట్లా అంటాడు, ఇంకా సెకండ్ సినారియో సరిగ్గా ఫినిష్ అవ్వలేదని. అంటే ఇప్పుడు మనోళ్ళు ఏం చేయాలి, బ్రిడ్జ్ బ్రేక్ అవ్వక ముందే వాళ్ళు బ్రిడ్జ్ ని దాటేయాలి, లేకపోతే మనోళ్ళు ఇక్కడ ఉండిపోతారు అండ్ పోతారు. సో అట్లా మనోళ్ళు పరిగెడుతూనే ఉంటారు. బట్ గైస్ అప్పుడే అక్కడికి ఒక సీ కమాండర్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక సీ సర్పెంట్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది అనమాట, అందుకే దీన్ని సీ కమాండర్ అని పిలుస్తారు. అండ్ ఈ సీ కమాండర్ బ్రిడ్జ్ ని బ్రేక్ చేయడానికి పోతూ ఉంటుంది.
ఉంటుంది. సో అట్లా మన డాగ్జా అందరికీ చెప్తాడు బ్రిడ్జ్ బ్రేక్ అవ్వకముందే త్వరగా క్రాస్ చేయండి అని. అండ్ వీళ్ళందరూ చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటారు. అండ్ ఇలానే స్పీడ్గా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు స్టేషన్కి రీచ్ అయిపోవచ్చు. బట్ అట్లా ఈజీగా అయిపోతే కాన్స్టలేషన్స్కి ఇంకా మజా ఏమొస్తుంది కదా. సో అందుకే డొక్కబి ఈ సినారియో యొక్క డిఫికల్టీని ఇంక్రీజ్ చేస్తాడు. అండ్ గైస్ దాంతో ఎవరెవరైతే పోయారో ఇప్పుడు వరకు వాళ్ళందరూ కూడా జాంబీలు అయిపోతారు. అండ్ వాళ్ళు మన వాళ్ళని గల పట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ గైస్ అప్పుడే లీ అండ్ గిల్జియాంగ్ రీచ్ అయిపోతారు ఓక్సో స్టేషన్కి. బట్ మన డాగ్జా సంగా అండ్ హ్యాన్ మధ్యలో ఉండిపోతారు. అండ్ వాళ్ళని జాంబీస్ సరౌండ్ చేస్తాయి చుట్టూ. అండ్ అప్పుడే ఆ సీ కమాండర్ బ్రిడ్జ్ ని బ్రేక్ కూడా చేస్తుంది. అండ్ తర్వాత ఆ సీ కమాండర్ మళ్ళీ వెళ్ళిపోద్ది. అండ్ దీంతో మన వాళ్ళు మధ్యలో ఉండిపోతారు. ఇటు సైడ్ ఏమో జాంబీస్ ఉంటాయి అండ్ అటు సైడ్ ఏమో బ్రిడ్జ్ విరిగిపోయి ఉంటుంది. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని డాగ్జా అనుకుంటాడు. బట్ దాంతో పాటు సంగా అండ్ హ్యాండ్ ఊడిపోతారని తను ఎప్పుడు అనుకోలేదు. అందుతో డాగ్జా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలా అని. అండ్ గ్యాస్ అప్పుడే ఎవరో ఒక కాన్స్టలేషన్ ఒక ఫేవర్ ని చేస్తారు. అండ్ దాంతో డ్యూస్ ఎక్స్ మషినా అనేది యాక్టివేట్ అయిపోద్ది. అంటే ఒక బ్రిడ్జ్ అనమాట ఆఫ్ లైట్. అండ్ ఈ బ్రిడ్జ్ ని క్రియేట్ చేసింది ఎవరు? అఫ్ కోర్స్ ఒక కాన్స్టలేషన్. బట్ గైస్ ఈ బ్రిడ్జ్ ని ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే క్రాస్ చేయగలరు. అంటే 2, 4, 6, 8, 10 అట్లా ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే క్రాస్ చేయగలరు బ్రిడ్జ్ ని. అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్రాస్ చేయడానికి ట్రై చేసినారనుకో బ్రిడ్జ్ డిసపర్ అయిపోద్ది. అండ్ గైస్ ఇట్లా చేసింది ఎవరు కాన్స్టలేషన్ తెలుసా? సంఘ ఒక కాన్స్టలేషన్. అండ్ ఇట్లా చేయడం వల్ల ఆ కాన్స్టలేషన్ కి చాలా ఖర్చు అయి ఉండొచ్చు. అండ్ ఇట్లా చాలా రేర్ గా అవుతుందంట ఒక కాన్స్టలేషన్ ఇట్లా హెల్ప్ చేయడం తన ఇన్కార్నేషన్ కి. అండ్ దీంతో డాగ్జా అనుకుంటాడు సంఘ ఎవరిని చూస్ చేసుకుంటే యాజ్ అ స్పాన్సర్ అని. అండ్ డాగ్జా సంఘ ఒక క్యారెక్టర్ లిస్ట్ ని యాక్టివేట్ చేస్తాడు చూడడానికి తన ఇన్ఫర్మేషన్ ని. బట్ సిస్టమ్ సంఘ ఒక క్యారెక్టర్ లిస్ట్ ని చూపించదు. ఎందుకంటే సంఘ రిజిస్టర్ అవ్వలేదంట క్యారెక్టర్ లిస్ట్ లో. అండ్ దీంతో డాగ్జా చాలా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు సంఘకి ఎవరైనా స్పెషల్ స్పాన్సర్ ఉన్నారా ఆర్ లేదా తనకి ఒక బ్యారియర్ స్కిల్ ఉందా అని డాగ్జా అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే డాగ్జా మీద ఒక జాంబీ అటాక్ చేయడానికి వస్తుంది. బట్ మన డాగ్జా తప్పించుకుంటాడు. అతను అనుకుంటాడు నేను ఎక్కువ ఆలోచించకూడదని. అండ్ గైస్ ఒకవేళ నార్మల్ హ్యూమన్స్ జాంబీస్ అయితే వాళ్ళు నార్మల్ జాంబీస్ అవుతారు. బట్ అదే ఒకవేళ ఒక స్ట్రాంగ్ హ్యూమన్ జాంబీ అయితే తను చాలా స్ట్రాంగ్ జాంబీ అవుతాడు. అండ్ ఇప్పుడు అటెండ్ అవుతుంది కిమ్ గాడు జాంబీ అయిపోతాడు. అండ్ అందులోని వాడు చాలా స్ట్రాంగ్ జాంబీ అయిపోతాడు. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు డాగ్జాది ఒమ్నిషియన్స్ రీడర్ వ్యూ పాయింట్ స్కిల్ ఎందుకు పనికిరాదు? ఎందుకంటే కిమ్ గాడికి ఇప్పుడు కాన్షియస్నెస్ లేదు కదా. అట్లాంటప్పుడు ఆ స్కిల్ ఎలా చెప్పగలదు కిమ్ గాడు నెక్స్ట్ ఎక్కడ అటాక్ చేయగలడని? సో అట్లా ఇప్పుడు మన డాగ్జా తనంతలు తను తప్పించుకుంటూ ఉంటాడు కిమ్ గాడి అటాక్స్ నుంచి. అండ్ డాగ్జా అనుకుంటాడు మేము త్వరగా ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి. బట్ ఎలా? మేము ముగ్గురం ఉన్నాం కదా, ఎవరో ఒకరు ఇక్కడ ఉండిపోవాలి ఫర్ ద అదర్ 2 అని డాగ్జా అనుకుంటాడు. బట్ గాయస్ అప్పుడే హాన్ గాడు సంఘాన్ని పట్టుకుని పారిపోతాడు. అండ్ వాడు బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తాడు. అండ్ దీంతో డాగ్జా చాలా షాక్ అయిపోతాడు. అండ్ తనకి చాలా కోపం వస్తుంది హాన్ గడ్ మీద. అండ్ ఆ సీక్రెట్ ప్లాటర్ అయితే డాగ్జాని ఎక్కిరిస్తాడు తను అంత ఈజీగా ట్రిక్ అయిపోయిందని. అండ్ టీమ్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ అయితే ఇంప్రెస్ అయిపోతాడు బై ద సాక్రిఫైస్ ఆఫ్ డాగ్జా. అండ్ తను 100 కాయిన్స్ ని పంపిస్తాడు డాగ్జాకి. అండ్ తర్వాత డాగ్జా హాన్ గాడి క్యారెక్టర్ లిస్ట్ ని చూడాలని అనుకుంటాడు. బట్ తను వాడి క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ని కూడా చూడలేకపోతాడు. బట్ అయినా సరే డాగ్జాకి తెలుసు హాన్ గాడిని ఎవరు స్పాన్సర్ చేశారని. అండ్ ఎవరు స్పాన్సర్ చేశారు? ఆ సీక్రెట్ ప్లాటర్ గాడే. అండ్ ఆల్సో హాన్ గాడు ఒక్క కాల్తోనే పరిగెడుతూ ఉంటాడు. అండ్ అట్లాంటి పరిగెత్తే స్టిగ్మాని ఇచ్చింది ఎవరు? ఆ ప్లాటర్ గాడే. అండ్ ఆ స్టిగ్మా అనేది ఒక స్పెషల్ స్కిల్ అనమాట. అండ్ ఈ స్కిల్ ని స్పాన్సర్స్ ఇస్తారు వాళ్ళ ఇన్కార్నేషన్స్ కి. అండ్ గైస్ అప్పుడే డాగ్జాకి అర్థమవుతుంది తను సంఘ అండ్ హాన్ ఒక ఇన్ఫర్మేషన్ ని ఎందుకు చూడలేకపోతున్నాడని. ఎందుకంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కాదు కదా ఆఫ్ వీసా సర్వైవల్. వాళ్ళిద్దరు కూడా నార్మల్ మనుషులే కదా జస్ట్ లైక్ డాగ్జా లాగా. అందుకే తను వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని చూడలేకపోతున్నాడు. అండ్ గ్యాస్ తర్వాత ఫైట్ చేస్తూ అండ్ తప్పించుకుంటూ ఉంటూ డాగ్జా ఆలోచిస్తూ ఉంటాడు బ్రిడ్జ్ ని ఎలా క్రాస్ చేయాలా అని. అండ్ టైం ఇంకా 15 minutes మాత్రమే ఉంటది. అండ్ ఏ కాన్స్టలేషన్ కూడా డాగ్జాకి హెల్ప్ చేయాలని అనుకోరు. అండ్ ఆల్సో మన డాగ్జా అలసిపోతూ ఉంటాడు. అండ్ తను కూడా అనుకుంటూ ఉంటాడు నా పని ఇంకా అయిపోద్దేమో అని. బట్ గైస్ అప్పుడే బుక్ మార్క్ అనే స్కిల్ యాక్టివేట్ అయిపోద్ది. అండ్ దీంట్లో 3 బుక్ స్లాట్స్ ఉంటాయి. ఒకటేమో కిమ్ గాడిది, ఇంకొకటేమో లీ గాడిది, ఇంకొకటేమో ఎంటీది. అండ్ గైస్ ఇట్లాంటి స్కిల్ ని డాగ్జా అసలు చూడలేదంట వేసా సర్వైవల్ లో ఎవరి దగ్గర కూడా. బట్ అయినా సరే డాగ్జాకి తెలుసు ఈ స్కిల్ ని ఎలా యూజ్ చేయాలని. అండ్ దాంతో డాగ్జా బుక్ మార్క్ 1 ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ దాంతో గైస్ ఏమవుతుందో తెలుసా? డాగ్జా కిమ్ గాడి బ్లాకింగ్ స్కిల్ ని యూజ్ చేయగలుగుతాడు. బట్ డాగ్జా ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ కిమ్ లోగా ఉంటుంది కాబట్టి అందుకే తను 1 minute మాత్రమే బ్లాకింగ్ స్కిల్ ని యూజ్ చేయగలుగుతాడు. సో అట్లా మన డాగ్జా మళ్ళీ కిమ్ గాడిని డిఫీట్ చేస్తాడు. అది కూడా వాడి స్కిల్ తోనే. అండ్ దీంతో డాగ్జాది అండర్స్టాండింగ్ ఆఫ్ కిమ్ ఇంక్రీజ్ అయిపోద్ది. బట్ గైస్ టైం ఇంకా జస్ట్ 10 minutes మాత్రమే ఉంటుంది సెకండ్ సినారియోని ఫినిష్ చేయడానికి. అండ్ డాగ్జా ఏమో చాలా అలసిపోయి ఉంటాడు. అండ్ అప్పుడే డాగ్జా అనుకుంటాడు ఈ లేట్ తను ఈ పాటికి రావాలని. అండ్ గైస్ అప్పుడే అక్కడికి ఎవరో వస్తారు అండ్ జాంబీస్ ని లేపేస్తూ ఉంటారు. అండ్ దాంతో మన డాగ్జా అనుకుంటాడు హీజ్ హియర్ అని. అండ్ తను నవ్వుతూ అనుకుంటాడు. అండ్ ఇక్కడికి వచ్చింది ఎవరో మీరే నాకు కమెంట్స్ లో చెప్పండి గైస్. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు నెక్స్ట్ ఏమవుతుందని తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి, మర్చిపోకండి. ఫినిష్ చేసేయండి గైస్. అప్పుడే నెక్స్ట్ వీడియో త్వరగా వచ్చేస్తుంది. సో అందుకే ఫినిష్ చేసేయండి.
అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొకరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిలో కూడా మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాంట్లో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ టార్గెట్ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి, కంపల్గా టార్గెట్ని ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.